అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం పసిడిపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు భారీగా తగ్గాయి. మన మార్కెట్లలో పసిడి ధరలు 10 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత దిగి వస్తాయని అంచనా వేస్తున్నారు. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ భారీగా పడిపోవడంతో పసిడి ధరలు దిగివస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, ఇన్వెస్టర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగటం వంటి పరిణామాలతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర $500 తగ్గి 28,000 దిగువకు పడిపోయింది. 27,500 వద్ద ముగిసింది. ఇది 10.5 నెలల కనిష్ట స్థాయి. అంతర్జాతీయంగా కూడా బంగారు ధరలు పడిపోతున్నాయి. ఈ వారంలో ఔన్స్ పసిడి 2% పడిపోయింది. గత 6 వారాలుగా పుత్తడి నేలచూపులు చూస్తూనే ఉంది. జులైలో $1,375 ఔన్స్ బంగారం ధర ఇప్పుడు $1,124కు చేరింది. పసిడితో పాటు వెండి ధర కూడా పడిపోతోంది. కిలో వెండి ధర $1,350 తగ్గి 39,600కు చేరుకుంది. పారిశ్రామిక రంగం నుండి డిమాండ్ లేకపోవడం వెండి ధరల పతనానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుండడం, వచ్చే ఏడాది 3 సార్లు వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం బంగారం ధరలపై పడింది. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత ఏర్పడి దేశీయ మార్కెట్లో కొనుగోళ్లు మందగించడం కూడా బంగారం ధరల పతనానికి ఓ కారణం. ఇటీవల వరకు బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు. వడ్డీ రేట్ల పెంపుతో అందరూ అటు మళ్లారు. దీంతో డిమాండ్ తగ్గిపోయింది. రానున్న రోజుల్లో బులియన్ మార్కెట్ మరింత ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు చెబుతున్నారు.